ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్, వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్‌లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్‌లో అసలు నిజం బయటపడకుండా ఉండడం కోసం సుమిత్రని పైకి పంపించేయాలని గట్టిగా ప్లాన్ చేస్తుంది జ్యోత్స్న. మరి అసలు సుమిత్ర పైన అటాక్ చేయడానికి ప్రయత్నించిన జ్యోత్స్న ప్రయత్నం ఫలిస్తుందా? మరి కార్తీక్, దీప, సుమిత్రని ఎలా కాపాడుకోగలుగుతున్నారు? మరి అసలు ఏం చేయబోతున్నారు అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్‌లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్‌లో జ్యోత్స్న ఆ రిపోర్ట్స్ వస్తాయేమో, ఎప్పుడు నిజం బయటపడుతుందో అని అనుక్షణం టెన్షన్‌తో చచ్చిపోతూ ఉంటుంది. అయితే పారిజాతంకి కూడా అదే టెన్షన్ ఉంటుంది. అయితే తన కొడుకు ఫోన్ లిఫ్ట్ చేస్తే అసలు వారసురాలు ఎక్కడుందో తెలుసుకొని దాని కాళ్ళ వేళ్ళ పట్టుకొని ఏదో ఒకటి చేసి ఈ ట్రీట్మెంట్‌కి ఏదో ఒక ఏర్పాటు చేసేదాన్ని. కానీ దాసుగాడేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎక్కడున్నాడో తెలియట్లేదు. ఈ జ్యోత్స్నేమో అసలు ఏం పట్టనట్టు ఉంటుంది. నాకెందుకో టెన్షన్‌గా ఉంది. ఇప్పుడు ఏం జరిగినా నష్టం నాకే అవుతుంది. ఎందుకంటే అసలు నిజం బయటపడక మానదు. ఈ ట్రీట్మెంట్ సుమిత్ర బతకాలంటే సుమిత్రకు ట్రీట్మెంట్ కావాలి. సుమిత్రకు ట్రీట్మెంట్ కావాలంటే అసలైన వారసురాలు తెలియాలి. ఇప్పుడు అసలైన వారసురాలు ఎక్కడుందో తెలీదు. సుమిత్రకు ట్రీట్మెంట్ ఆగిపోతుంది. ఒకవేళ సుమిత్ర ఆరోగ్యం ఏదైనా అయ్యిందో, పొరపాటున సుమిత్రకేమైనా అయినా కూడా నన్ను అస్సలు క్షమించరు. ఒకవేళ సుమిత్ర ఆరోగ్యం బావుంటే పర్వాలేదు. ఏదో ఒకటి చేసి ఎంతో కొంత నచ్చచెప్పుకొని నేను ఏదో ఒకటి చేస్తాను. కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఆ కార్తిక్ గాడేమో ఎప్పుడు ఏ అవకాశం దొరుకుతుందో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అసలు నిజం బయటపడ్డందో ఇక నాకు, జ్యోత్స్నకి అసలు భూమి మీద బ్రతికే అవకాశం కూడా ఇవ్వడు ఆ ముసలాయన. అసలు ఏం చేయాలి? దేవుడా! ఒరేయ్ దాసు ఎక్కడున్నావురా? అంటూ జ్యోత్స్న గురించి ఆలోచిస్తూ దాసు ఎక్కడున్నాడా అని చాలా పరితపిస్తూ ఉంటుంది పారిజాతం. ఇక తర్వాత శాంపుల్స్ అయితే ఇచ్చాను, కానీ అసలు ఈ రిపోర్ట్స్ వస్తే ఏం చేయాలి? ఆ రిపోర్ట్స్ వచ్చాయంటే నా గురించిన అసలు నిజం బయటపడిపోతుంది. నేను సుమిత్ర కన్న కూతుర్ని కాదు అన్న విషయం ఆ డాక్టర్ ఖచ్చితంగా బయట పెడుతుంది. ఆ రిపోర్ట్స్ మార్చినా కూడా లాభం ఉండదు. ఎందుకంటే ఒకవేళ రిపోర్ట్స్ మారిస్తే ఆ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం నన్ను మళ్ళీ ట్రీట్మెంట్‌కి అయితే తీసుకెళ్తారు. అది మ్యాచ్ అవ్వదు. ఇటు నాకు ప్రాబ్లమ్ అవుతుంది, అటు అమ్మకి ప్రాబ్లమ్ అవుతుంది. కానీ ఏం చేయాలి? ఎవ్వరికి ఏ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలి అంటే ఒకటే ఒక మార్గం ఉంది. నేను ఆ మార్గాన్ని ఎంచుకుంటే అసలు దీప, కార్తిక్ మళ్ళీ నా మీద ఏదైనా అనుమాన పడతారా? ఎవ్వరికి ఏ అనుమానం రాకుండా నేను ఏదో ఒకటి చేయాలి. ఖచ్చితంగా చేసి తీరాలి. కానీ ఏం చేయాలి? ఏం చేస్తే నా సమస్య తీరుతుంది? ఇప్పుడు ఏదో ఒకటి చేసి నేను ఈ ఇంటి వారసురాలుగా ఉండిపోవాలి అంటే ఖచ్చితంగా నేను గట్టి నిర్ణయమే తీసుకోవాలి అని చెప్పేసి గట్టిగా అనుకుంటూ ఉంటుంది తను. అయితే జ్యోత్స్న ఆలోచిస్తూ ఉన్న సమయంలో పారిజాతం వస్తుంది. ఏంటే, ఏదైనా తెలిసిందా? ఏమైనా కనుక్కున్నావా? ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఏదైనా తెలిసిందా? అంటూ అనుకుంటూ ఉండగానే ఆహ్, నాను నేను ఏ సమస్యని బయటపడడానికి ఏ ఆలోచన రావట్లేదు గ్రాని. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నన్ను అసలు ఆ స్థానంలో ఉండకుండా మార్చింది నువ్వే. అసలు ఈరోజు ఇలాంటి సమస్య రావడానికి కారణం నువ్వు, నీ కొడుకే. అసలు నీ కొడుకే లేకపోతే అసలు నాకు ఈ ప్రాబ్లమ్, టెన్షన్ ఉండేది కాదు. మధ్యలో వాడేం చేశాడే? వాడి వల్లే ఇంకా ఈ సమస్యకి పరిష్కారం ఏదో దొరుకుతుందన్న ఆశ నాకు ఉంది. ఎందుకంటే అసలైన వారసురాలు ఎవరో తెలిస్తే దానికి ఏదో ఒకటి చెప్పి దానికి ఎంతో కొంత అవసరం ఉంటుంది కాబట్టి ఈ ట్రీట్మెంట్ దాన్ని నయ్యానో భయానో చెప్పి బెదిరించో బ్రతిమాలో బామాలో ఏదో ఒకటి చేసి ట్రీట్మెంట్‌కి కోఆపరేట్ చేసేటట్టు ఆ ట్రీట్మెంట్ నువ్వే, అందులో నీ వల్లే మీ అమ్మ బ్రతికినట్టు చేపించొచ్చు. అసలైన వారసురాలు నువ్వే అని చూపించుకోవడానికి ఇదొక మార్గం ఉంటుంది. కానీ ఏం చేయాలి? ఏం చేస్తే ఇదంతా సాధ్యమవుతుందో నాకు అర్థం కావట్లేదు అనగానే, అంటే ఏం మాట్లాడుతున్నావు గ్రాని? అసలైన వారసురాలు ఎవరో తెలిస్తే ఈ ట్రీట్మెంటు సాధ్యమవుతుంది. కరెక్టే. కానీ నేను ఎలా దీని నుంచి సేఫ్ అవుతాను అనగానే, అది అదే నేను ఆలోచిస్తున్నాను అనగానే, ఒకవేళ నువ్వన్నట్టుగానే నేను సేఫ్ అయ్యే మార్గం ఏదైనా ఉంది అంటే, ఆ డాక్టర్ నేను వారసురాలు కాదు అని చెప్పకుండా ఉండాలి. అంటే అసలైన వారసురాలికి ట్రీట్మెంట్ చేసి, అసలైన వారసురాలు నుంచి ట్రీట్మెంట్ చేసి అమ్మని బ్రతికించి, అది నా వల్లనే బ్రతికింది అని నిజం చెప్పాలి. కానీ ఆ డాక్టర్ అలా చెప్తుందా?
అస్సలు చెప్పదు. ఆ డాక్టర్ బావకి, దీపకి చాలా సపోర్ట్‌గా ఉంది. ఇప్పుడు మనం ఆ డాక్టర్‌ని ఏం చెప్పినా, ఏం చేసినా కూడా మనము ఆ డాక్టర్‌ని మన వైపు తిప్పుకోలేము. కాబట్టి నాకు చాలా టెన్షన్‌గా ఉంది. మనకు కావాల్సింది అమ్మ బ్రతికుండడం. కానీ అమ్మ బ్రతికుండాలి అంటే నేను ఎవరో తెలిసిపోతుంది కదా! సో, నేనెవరో తెలియకుండా అంటే నేనెవరో తెలిసే మార్గం లేకుండా చేయాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది అని పారిజాతంతో చెప్తుంది జ్యోత్స్న. ఏంటి అది అనగానే అమ్మని చంపేయడం అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స్న అది పారిజాతం. జ్యోత్స్న ఆలోచనలు మరీ ఇంత క్రూయల్‌గా ఉన్నాయని తెలిసి చాలా షాక్ అయిపోతుంది. "ఏం మాట్లాడుతున్నావే? ఎంత కాదన్నా తను నిన్ను ఇన్నాళ్ళు పెంచిన తల్లి. కన్న తల్లి మీద ప్రేమ లేకపోయినా పర్వాలేదు. కానీ పెంచిన వాళ్ళ మీదైనా ప్రేమ ఉండాలి కదా! అయినా ఇన్నాళ్ళు నిన్ను కన్న తల్లిగా పెంచి ఎంతో ప్రేమను పంచింది కదా! అలాంటిది దాన్ని చంపేస్తానని అంటావేంటే?" అంటూ పారిజాతం అంటూ ఉంటుంది. లేకపోతే నేను పవిత్ర నన్ను పెంచింది అని నేను ప్రేమ చూపించొచ్చు గ్రాని. కానీ ఆ ప్రేమ నా ఉనికికి పెద్ద లోటవుతుంది కదా! ఇప్పుడు నేను మా అమ్మని ప్రేమగా చూసానే అనుకో ఏం జరుగుతుంది? నేను అసలు నిజం బయట పడిపోతుంది. అంటే ఇప్పుడు ఆ ట్రీట్‌మెంట్ అవ్వడానికి నేను తన కన్న కూతురు కాదు అని తెలిసడానికి ఇదొక అవకాశం. కానీ ఇప్పుడు నేను తన కన్న కూతుర్ని కాదు అని బయట పడకుండా ఉండాలి అంటే ఆ ట్రీట్‌మెంట్ జరిగేలోపే మా అమ్మ చచ్చిపోవాలి. అప్పుడైతే ఆ ట్రీట్‌మెంట్ గురించి ఆలోచించరు. అసలు ఆ రిపోర్ట్స్ గురించి కూడా ఎవరు ఆలోచించరు. ఆ అమ్మే లేకపోతే ఆ ట్రీట్‌మెంట్ ఎందుకు? ఆ రిపోర్ట్స్ ఎందుకు? అంటూ అనగానే, "అది కాదే నాకు నువ్వు చెప్తుంటే భయంగా ఉందే. అసలు సుమిత్ర" అంటూ అనగానే, "చూడు గ్రాని ఈ విషయం నీతో చెప్పొద్దు అనుకున్నాను. కానీ నీతో ఏ విషయం చెప్పకుండా నేను ఏ పని చేయను కదా! అందుకోసమే ఈ పని చెప్పి చేస్తున్నాను. నువ్వు నాకు ఏ విషయంలోనూ అడ్డుపడకుండా ఉండాలి అంటే నువ్వు సైలెంట్‌గా ఉండు. నా పనేదో నేను చేసుకుంటూ పోతాను" అని చెప్పేసి ఇక సుమిత్రని చంపడానికి ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే అందుకోసం పక్కా ప్లాన్ అయితే ప్రిపేర్ చేసుకొని ఉంటుంది. అయితే సుమిత్ర గురించి ఆలోచిస్తూ ఈ కార్తీక్, దీప అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. బావ ఏ విషయంలోనూ మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఇలా నెగ్లెక్ట్ చేశాము అంటే ఖచ్చితంగా జ్యోత్స్న ఏదో ఒకటి చేసి అమ్మని చంపే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అసలు నిజం బయట పడకుండా ఉండాలి అంటే సుమిత్ర అమ్మే లేకుంటే నాకు ఏ నష్టము లేదు అనే ఆలోచన కూడా తన మనసులో వస్తుంది. నేను ఇక్కడే ఉంటాను బావ అనగానే, "అది కాదు దీప నేను చూసుకుంటాను కదా! జ్యోత్స్న మీద ఒక కన్నేసి ఉంచుతాను. నువ్వు కనుక ఇప్పుడు ఇక్కడ లేకపోతే అమ్మ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అందుకని నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళు. అత్త ట్రీట్మెంట్ అయ్యే వరకు అత్తకు ఏం కాకుండా, అత్తకి ఎలాంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను. నువ్వేం టెన్షన్ పడకు" అని చెప్పేసి కార్తీక్ అయితే దీపనైతే ఇంటికైతే పంపిస్తాడు. కానీ దీపం మాత్రం ససేమిరా వెళ్ళడానికి ఒప్పుకోదు. "బావ రేపు ఎలాగో రిపోర్ట్స్ వస్తాయి కదా! అమ్మని కాపాడుకోవడానికి నేను ఇక్కడే ఉంటాను బావ" అనగానే, "చూడు దీప నీకు నా మీద నమ్మకం ఉంది కదా! అయితే నా మీద నమ్మకం ఉంటే అత్తని నేను ఎలాగైనా బ్రతికించుకుంటాను అనే నమ్మకం నీకుంటే నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళు. నా మీద నమ్మకం లేకపోతే ఇక్కడే ఉండు" అనగానే, "నాకు నీ మీద నమ్మకం ఉంది బావ. కానీ" అనగానే, "చెప్పాను కదా మరదలా వెళ్ళు, ఇంటికి వెళ్ళు" అని చెప్పేసి అంటాడు కార్తీక్. ఇక వెంటనే దీప అయితే ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన దీప ఆలోచన మొత్తం సుమిత్ర మీదే ఉంటుంది. జ్యోత్స్న వల్ల సుమిత్రకు ఎక్కడ అపాయం జరుగుతుందో అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే కార్తీక్ మాత్రం ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు జ్యోత్స్నని. అయితే జ్యోత్స్న తన రూమ్‌లోకి వెళ్ళడం అబ్జర్వ్ చేస్తాడు కార్తీక్. ఇక జ్యోత్స్న సుమిత్రని పిల్లో పట్టుకొని చంపేయాలని చూస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అలా చంపేయాలని చూస్తున్న సందర్భంలో ఏం చేయాలో అర్థం కాక అసలు జ్యోత్స్నని చెంప చెల్లుమనిపించి సుమిత్రనైతే హాస్పిటల్‌లో అడ్మిట్ చేశాడు. ఎందుకంటే తనకు అలా ట్రీట్మెంట్ అవుతున్న సమయంలో అంటే అలా మెత్తతో నొక్కడం వల్ల తను చాలా టెన్షన్ పడి దగ్గి స్పృహ కోల్పోతుంది. సో, తను మళ్ళీ హాస్పిటల్ పాలవుతుంది. ఇక సుమిత్రని ఎలా కాపాడుకోవాలని చెప్పేసి జ్యోత్స్నని చెంప చెల్లుమనిపించి అందరికి జ్యోత్స్న గుండని తెలిసేలా చేసి జ్యోత్స్న బండారం చెప్పేసి బయట పెట్టి సుమిత్రనైతే హాస్పిటల్‌కైతే తీసుకువెళ్తారు. తన కూతురు తనను చంపాలని చూసిందని తెలిసి చాలా బాధపడుతుంది. అసలు తన కూతురు ఎందుకిలా చేసిందో అర్థం కాక చాలా టెన్షన్ పడుతున్న సమయంలో, "నీ కూతురు జ్యోత్స్న కాదు అత్త. నీ కన్న కూతురు ఎవరు కాదు దీపే" అని అసలు నిజం బయట పెట్టేస్తాడు. ఇక ఆ తర్వాత కార్తీక్ చెప్పిన నిజం విని ఒక్కసారిగా జ్యోత్స్న గురించి తెలిసి చాలా షాక్ అయిపోతుంది సుమిత్ర. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం
జరగనుందో, ఇప్పటికైనా జ్యోత్స్న నిజ స్వరూపం బయటపడి, జ్యోత్స్న అసలు నిజ స్వరూపం బయటపడ్డ తర్వాత దీపే తన కన్న కూతురని సుమిత్ర తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు యెస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్, వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.